ఎలా ఉన్నారు మాస్టర్? సూపరా. సో ఏంటి ఈ కొరియోగ్రఫీకి సంబంధించి కూడా మీరు యాజ్ అ కొరియోగ్రాఫర్ యాజ్ అ డాన్సర్ ఉన్నారు కాబట్టి సో ఇందులో ఒక పెద్ద మచ్చనే చెప్పుకోవచ్చు. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఇలా చేశాడంటే కూడా ఒక కొంచెం చర్చనీయాంశంగానే అయిపోయింది. సో ఏంటి మరి ఎలా ఉండేవాడు జానీ మాస్టర్ అసలు? అంటే నేను యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం తర్వాత నేనే షాక్ అయిపోయినా. ఇది న్యూస్ తెలిసేవారికి ఎట్లా అంటే జానీ మాస్టర్ ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడని నేను షాక్ అయిపోయినా. ఎందుకంటే ఆయన ఎవరికైనా పెట్టే మనస్తత్వమే, తీసుకునే మనస్తత్వం కాదు. రీసెంట్గా వాళ్ళ యూనియన్లో కూడా 90 లక్షలు కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కూడా చేయించాడు వాళ్ళందరికీ. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా చాలా సపోర్ట్ చేశాడు అందరికీ. కానీ అట్లాంటి మాస్టర్ ఇట్లా చేస్తాడా అంటే అది ఎట్లా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి అయితే కేసు అయితే పెట్టింది. కేసు పెట్టింది కాబట్టి దాని గురించి ఇంకా మొత్తం బయటికి రాలేదు. ఫస్ట్ అది మొత్తం బయటికి రావాలి, అది నిజమా కాదా అనేది కూడా తెలవాలంటే జానీ మాస్టర్ ఒక లైవ్ పెట్టాలా, లేకపోతే ఒక ఆయనతో పాటు ఏదైనా ఒక బయటకు వచ్చి మాట్లాడితే తప్ప మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అనేది చాలా పెద్దగా అయిపోయింది ఇది ఇష్యూ. ఇప్పుడు దాని గురించి పడ్డోడి మీద 10 రాళ్ళు వేసి మనం మాట్లాడకంటే జానీ మాస్టర్ అయితే ఆయన మనస్తత్వం అయితే చాలా మంచిది. అంటే చాలా యాక్టివ్ గా ఉంటుండే జానీ మాస్టర్. ఇలాంటి ఇష్యూ ఒకటి బయటికి రానే తను ఆల్రెడీ లేడు, ఇక కిడ్నాప్ అయినాడు, సో కనిపిస్తే లేడు, అండర్ గ్రౌండ్ ఉన్నారు, కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, దాచుకున్నాడు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున. ఇంకోటి ఆ మొబైల్స్ కూడా 2 స్విచ్ ఆఫ్ వస్తుంది. సో ఏంటి అంటే నిజంగా చేశాడని చెప్పి కూడా జనాలు అనుకుంటున్నారు. అంటే దానిపై మీరు ఏమైనా క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నారు? క్లారిటీ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే అనుకోకుండా సడన్ షాక్ అనమాట. ఎందుకంటే ఒక నేషనల్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అత్యాచారం అనేది తట్టుకోలేరు ఎవరు కూడా. ఎందుకంటే అది ఆయన అంత మంచిగా ఉండేవాడికి ఏమైందా అని నేనే 1 గంట వరకు ఆలోచించిన పాపం అని. కానీ ఆయన దగ్గర ఉంది ఏంటంటే ఆయన దగ్గర లేకపోయినా 10 మందికి పెట్టే మనస్తత్వం. ఇది అనుకోకుండా జరిగిందా, అది కావాలని జరిగిందా, లేకపోతే ఎవరైనా చేయిస్తున్నారా అనేది కూడా ఆయన చెప్తేనే మనకి కన్క్లూ వస్తుంది. అవునా కదా? ఇప్పుడు చాలామందిని కూడా నాకు కూడా చాలామంది అడుగుతున్నారు, మీకు తెలుసు కదా మీరు చెప్పండి అంటే మనకేం తెలుస్తుంది? ఆయన మనస్తత్వం చెప్తాము, ఆయన విధానం చెప్తాం. సోషల్ మీడియాలో ఏ రకంగా ఉంది, సినిమా ఇండస్ట్రీలో ఏ రకంగా ఉందో చెప్పగలం. కానీ ఆయన ఇలా నిజంగా అమ్మాయిని అది చేసిండా అని చాలామంది కూడా దీని మీదే ఉంది. కానీ అది వాళ్ళ అండర్స్టాండింగ్ అంతే. ఇప్పుడు మంచిగుంటే వాళ్ళే ఉంటారు, చెడ్డగుంటే వాళ్ళే ఉంటారు. అంటే కొన్ని సంవత్సరాల నుంచి అంటే 2019 నుంచి ఇద్దరు కలిసే ఉన్నారు అంటూ కూడా, సో కలిసే ఉన్నాం, క్యారవాన్ లో కూడా చాలా సార్లు అత్యాచారానికి నాకు ప్రయత్నించాడు అని చెప్పి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అంటే ఎందుకంటే మీరు అదే కొరియోగ్రాఫర్ గా మీరు చూసే ఉంటారు, క్యారవాన్ లో మీరు తిరిగే ఉంటారు, అంటే అందులో పాసిబుల్ అవ్వచ్చా? అంటే క్యారవాన్ అనేది ఎలా ఉంటుంది అంటే జస్ట్ హాఫ్ సిట్టింగే ఉంటుంది. ఒక మనిషి పడుకొని ఇంకో మనుషులు ఇద్దరు కూర్చోవడానికే ఉంటుంది. క్యారవాన్ అనేది ఎందుకు ఇస్తారంటే ఒక జస్ట్ రెస్ట్ కోసం ఇస్తారు. ఆడ ప్రాక్టీస్ ఉంటుంది. ఇప్పుడు ఒక సాంగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక అసిస్టెంట్, మేల్ అసిస్టెంట్, ఫీమేల్ అసిస్టెంట్ కంపల్సరీ అయితే ఉండాలా. వాళ్ళు డిస్కషన్ చేస్తారు, లేదా కొంతమంది హీరోలు వస్తారు, కొంతమంది డైరెక్టర్ లోపల వచ్చి కూర్చుంటారు. కాబట్టి ఆ క్యారవాన్ లో ఏం జరిగింది అనేది ఆ అమ్మాయి కానీ ఆ మాస్టర్ కానీ చెప్తేనే మనకు తెలుస్తుంది. ఆ క్యారవాన్ అనేది ఏంది, అదొక స్పెషల్ రూము, గెస్ట్ రూము, దాంట్లో డిస్కషన్ చేసుకోవడానికి ఇస్తారు. కొంతమంది ఇష్టం, ఇప్పుడు అమ్మాయి ఇష్టపడే అబ్బాయి ఇష్టపడితే మనం ఏం చేస్తాం అంతే. అది మనం చెప్పలేము. అది వాళ్ళిద్దరు ఇష్టపడ్డరా లేకపోతే ఇష్టపడలేదా, ఆ సిచ్యువేషన్ మొత్తం ఈ మాస్టర్ గారు ఎక్కడ ఉన్నా కానీ ఒక చిన్న ఇంటర్వ్యూ లేకపోతే ఒక వీడియో ఇస్తే దానికి మనం 10 చెప్పొచ్చు, లేకపోతే దాని గురించి మనం 10 మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అనుకున్న దాన్ని ఇప్పుడు జానీ మాస్టర్ మనస్తత్వం అయితే చాలా గుడ్ పర్సన్. ఎందుకంటే నేను చూశాను ఆయన ఫోన్. ఇంకోటి కూడా జానీ మాస్టర్ గురించి ఒకటి చెప్తున్నా, చాలామంది ఎవరైనా ఆయన నెంబర్కి కాల్ చేస్తే ఫోన్ చేస్తే పక్కా మాట్లాడతారు. అవును, నాతో కూడా చాలా సందర్భాలు నీతో మాట్లాడాల్సిన అవసరం, నాతో మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఆయన మాట్లాడతారు కాబట్టి ఆయన గొప్ప మనస్తత్వం అనే అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అంటే నాటే జోకు. అట్లాంటి ఆయన 10 మందికి ఫోన్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నంటే ఆయనకి ఏ ఉద్దేశం లేదు. కానీ ఆ సిచ్యువేషన్, ఇప్పుడు అమ్మాయి అయితే కేసు పెట్టింది, జానీ మాస్టర్ నిందితుడు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మొత్తం తెలవాల్సింది ఎవరు? పోలీసు వాళ్ళు, జానీ మాస్టర్, అమ్మాయి. అందుకోసం ఒక 2 days అవుతే దీన్ని మొత్తం బండారం బయటపడుతుంది. అప్పుడు దాని గురించి తర్వాత మనం ఘోరంగా మాట్లాడుకుందాం. ఓకే, రైట్.